హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ దేవి అండి. ఇప్పుడైతే నా ఛానల్లో మీరు బెంగళూరులో ఉన్న సండే మార్కెట్ అయితే మీకు చూపిస్తాను. ఇది సండేనే కాదు, వెన్స్డే కూడా ఉంటుంది. వీక్ వచ్చేసి 2 days అయితే ఈ మార్కెట్ ఉంటుందండి. ఇదైతే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకా చెప్పాలంటే చాలా చాలా తక్కువ ప్రైస్లో మనకి అన్నీ దొరికేస్తున్నాయి. ఫ్రూట్స్ దగ్గర నుంచి, జ్యువెలరీ దగ్గర నుంచి, బట్టల నుంచి మ్యాక్సిమం మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరికేస్తాయండి. అలానే మనకి కోటి ఎలానో అలా ఈ మార్కెట్లో మనకి హైదరాబాద్లో కోటిలో దొరికినట్టే కూడా ఇక్కడ కొన్ని వస్తువులు అయితే మనకి దొరుకుతాయండి. అవైతే నేను లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే మార్కెట్ చూసేయండి. ఇక్కడైతే ఏంటంటే మీకు మనం అక్కడ అన్ని మార్కెట్స్లా కాకుండా ఇక్కడ 100 రూపాయలకి 6 పోగులు అని చెప్పేసి మనకి కూరగాయలు అయితే చాలా లో బడ్జెట్లో వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లోనే 100కి 6 రకాల కూరగాయలు ఇవ్వడం అంటే మాటలు కాదు కదా. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటి మనం చూసుకుంటుంటే ఎంతెంత క్వాంటిటీ పెట్టారో మనకి చూస్తేనే అర్థమవుతుంది. ఇలా తీసుకుంటే మనకి మంచిగా 1 week సరిపడా కూరగాయలు అనేది వచ్చేస్తాయండి. మేమైతే ఎప్పుడు ఇలానే తీసుకుంటాం. మనకి వీక్కి సరిపోతాయి. అలానే మనకి బాగా కలిసి వస్తాయి కూడా. ఇక్కడ లేని కూరగాయలు అంటూ దొరకవండి. ఇక్కడ పనసకాయలు ఎప్పుడు ఉంటాయి మార్కెట్లో. పనసకాయలు, అట్టుపువ్వు అనేది ఇవేంటో ఈ ఫ్రూట్స్ ఏంటో మీకు తెలుసా? ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి సన్ కర్బూజా అంట. అది మేమైతే లంక దోసకాయ అంటాము, వాళ్ళు లంక దోసకాయ కాదన్నాడు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. వీడియోలో చెప్తున్నాం కదండి, ఇది చాలా పెద్ద మార్కెట్ అని. ఇక్కడికి మనం ఎప్పుడు వచ్చినా రష్గానే ఉంటుందండి. అసలు ఎంతమంది జనం ఉంటారో కొంచెం కూడా ఖాళీ ఉండదు. మనం అటు ఇటు వెళ్ళడానికి అస్సలు కొంచెం కూడా ఖాళీ ఉండదండి ఇక్కడ. ఎందుకంటే మనం మనిషిని అడగడానికే వీలవుతుంది, కానీ బండ్లు గట్ట వేసుకురావడానికి ఇక్కడ అవ్వదు. ఫిష్ మార్కెట్ కూడా చాలా పెద్దది. ఫిష్ దగ్గర నుంచి ఎగ్స్, చికెను, మటను, ఆకుకూరలు, కూరగాయలు అంటూ ఏది మనకి దొరకని వస్తువు ఉండేదండి. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అన్నీ దొరికేస్తాయి. చూసారు కదా ఈ మార్కెట్లో ఎంత పెద్ద మార్కెట్ అంటే ఇది. ఎంతమంది, అలానే జనం కూడా అలానే ఉంటారండి బాబు. ఇంతమంది జనం ఎక్కడ ఉన్నారో అనుకుంటాం మనం ఒక్కసారి మార్కెట్కి వస్తే. అంత పెద్దదండి ఈ జిగ్నీ మార్కెట్. ఇక్కడ ఇది బెంగళూరులో జిగ్నీ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో అయితే ఈ మార్కెట్ ఉంటుందండి. మేము ఉండేది జిగ్నీలో కాదు. కాకపోతే మాకు ఈ మార్కెట్ దగ్గర. మాకు సండే ఏమైనా కావాలితే ఇక్కడికి వెళ్తాము. అలానే వెన్స్డే కూడా వెళ్ళొచ్చు. వెన్స్డే కూడా ఉంటుందండి. వీక్లీ 2 times పెడతారు. మనకి లేనిదంటూ దొరకదండి. స్ప్రౌట్స్ దగ్గర నుంచి మనకి కావాల్సిన కూరగాయల దగ్గర నుంచి అన్ని రకాలు దొరికేస్తాయి. చూపిస్తాను చూడండి. ఇక్కడ స్ప్రౌట్స్ కూడా అమ్ముతారు. అలానే ఆన్లైన్లో పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ ప్యాకింగ్ చేసేసి పెడతారండి. ఆన్లైన్లో కూడా కొన్ని కూరగాయలు ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు. పోగులు చూసారా? ఇక్కడ చూసిన మ్యాక్సిమం అక్కడ పోగులు, ఇవ్వండి పనసకాయలు, ఇవి అన్నీ ఎప్పుడు పనసకాయలు దొరుకుతూనే ఉంటాయండి. చెప్పాను కదా మీకు, ఇక్కడ ఆన్లైన్లో కూడా సర్వీస్ చేస్తారని చెప్పేసి ఇలాగా ఆన్లైన్కి కావాల్సినట్టు ప్యాకింగ్ చేసేసి ముందుగానే పెట్టుకుని ఉంటారు. ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మార్కెట్ నుంచి కూడా వీళ్ళు సెల్ చేస్తారనమాట. మొలకలు కూడా చూసారా? ఈ ప్యాకెట్ వచ్చేసి 30 rupees అంట. మొలకలు మీకు ఈజీగా మొలకలు ఎలా చేసుకోవాలో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఒక షార్ట్లో పెడతానండి. చాలా ఈజీ మొలకలు చేసుకోవడం. ఈ ప్యాకెట్ 30 rupees అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఎన్నో ఉండవు, ఒక గొప్పడు ఉంటాయి అనుకుంటా. చూస్తున్నారు కదా, పచ్చి పప్పస్కాయ అన్నీ మ్యాక్సిమం. ఇంకా మేము చెప్పాలంటే దొరకని వస్తువు అంటూ ఉన్నాయి. ఇక్కడ ఏదో వెరైటీగా ఉన్నాయి, రండి చూద్దాం. ఇదేంటో నేను అడిగాను. దీన్నంట ఇక్కడ కూరని పల్లెం అంటారంట. నాకు కన్నడలో కూర అంటే పల్లెం చేశారు అంటారు, ఫ్రై చేశారు అంటారంట. దాన్ని కట్ చేసేసి అదంతా పైన తొక్కంతా తీసేసి దాంట్లో వచ్చేది దాన్ని కర్రీ చేసుకుంటారంట. ఇదేంటో నాకు అయితే కొంచెం కూడా అర్థం కాలేదు. ఆయన చెప్తున్నాడు కానీ ఈ షాప్ ఎప్పుడు ఉంటుందండి, అదేంటో మాకు అర్థం కదా. ఆయన అడిగాను వీడియో కోసం అని చెప్పేసి, కాయలు ఏంటి అని అడిగితే ఆ కాయ పేరు ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలేదు. చెప్పాను కదండి, పచ్చి పసుపు కొమ్ములు అన్నీ మ్యాక్సిమం పచ్చి పసుపు కొమ్ములు కూడా ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఈ మార్కెట్లో. చెప్పాను కదండి, లేదంటూ ఉండదు. టాటూస్ కూడా వేస్తున్నారు ఇక్కడ ఇది ఒకటే కాదు, చూడండి వరుసగా ఉంటారు టాటూలు వేసేవాళ్ళు. అదిగోండి మీకు కనిపిస్తున్నారా ఎంతమంది ఉన్నారో టాటూ వేసేవాళ్ళు. ఇక్కడే ఉంటుందండి మనకి కావాల్సిన వస్తువులు. అది కోటిలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ.
ఎర్రగడ్డ మార్కెట్ చెప్పాను కదండి, అలానే ఈ మార్కెట్ కూడా ఉంటుంది బెంగళూరులో. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. మనం వచ్చిన తర్వాత మనకి ఎంత టైం పట్టేస్తుందంటే మళ్ళీ మనం బయటకు వెళ్ళడానికి, మనం అన్నీ చూసి వెళ్ళాలంటే మనకి చాలా హాఫ్ డే అయితే ఇక్కడే అయిపోతుంది. నేను మొత్తం మార్కెట్ అంతా తిరగాలంటే వచ్చి వెంటనే వెళ్ళిపోదామంటే అవదండి. ఇక్కడ చూడండి, చెప్పాను కదా అన్నీ దొరుకుతాయి ఇక్కడ, లేదంటూ ఉండదు. మ్యాక్సిమం ఈ ఒక్క మార్కెట్కి వస్తే సరిపోతుందండి మనకి. బట్టలు, చెప్పులు, కూరగాయలు, ఫ్రూట్స్, ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు, మ్యాక్సిమం గిన్నెలు, బుట్టలు, కప్పులు అన్నీ దొరికేస్తున్నాయండి. ఇంత పెద్ద మార్కెట్ అయితే నాకు ఈ మార్కెట్ భలే ఇష్టం. ఎందుకంటే ఏమైనా కావాలితే ఈజీగా వచ్చి తీసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మాకు భాష ప్రాబ్లం అండి. కన్నడ అంత మాకు రాదు, కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది, నేర్చుకుంటున్నాం. మనం బాగా బేరమాడకపోతే వీళ్ళైతే మనల్ని ముట్లో పెట్టేస్తారు. చెప్పాను కదా, మనం బాగా బేరమాడైతేనే తీసుకోవాలి. నేను గిన్నెలు వేసుకోవడానికి బుట్ట తీసుకుందామని ఇక్కడికి వచ్చేసాను. వాళ్ళైతే మాకు 200 చెప్పాను కదా. గిన్నెలు వేసుకోవడానికి ఇదిగోండి ఇట్లా ఈ టబ్లా ఉంది కదా, ఇది తీసుకుందామని వచ్చాను నేను. వాడైతే ఏకంగా 200 చెప్పాడు. మేమైతే దాన్ని 100 రూపాయలకి తీసుకున్నాం, కానీ బయట వాళ్ళు అయితే ఇంకా తక్కువగా అడగవచ్చు అని చెప్పారు. ఇంతేనండి, వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ మీ లైక్ అండ్ కామెంట్ నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తాయి. కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.